హాయ్ అండి, నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు క్యారెట్ క్యాప్సికమ్ ఫ్రై తయారు చేసి చూపిస్తానండి. సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ముందుగా కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. పోపులు వేసుకుంటున్నాను. 1 స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకుంటున్నాను. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి వీటిని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత నేను ఇక్కడ క్యారెట్ ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. నేను అరకిలో క్యారెట్ తీసుకున్నాను. ఇవి 50% ఉడికితే సరిపోతాయి. ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలి. ఇవి సగం మగ్గిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసేస్తున్నాను. ఇవి 2 తీసుకున్నాను. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత మరలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇవి 2 మగ్గిన తర్వాత ఇప్పుడు 1 టమాటా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు, వీటిలో ఉన్న ఆవిరితోనే ఉడికిపోతాయి. ఇవి మెత్తబడిన తర్వాత తగినంత కారం నేను 1.5 స్పూన్స్ వేసాను. 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు మరలా ఇదంతా కలుపుకొని చక్కగా దగ్గరగా అయ్యే వరకు, ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా చేస్తే చపాతీకైనా, రైస్కైనా సరే, దేనికైనా సరే చాలా బాగుంటుంది కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి. నచ్చిందా అండి నేను చేసిన రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.